హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసాలంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో చాలా బాగా వచ్చిందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. అలానే ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. ఎప్పటిలాగే ఇవాళ కూడా వీడియో అయితే స్టార్ట్ చేశానండి. కాకపోతే వంట అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. పోపేసేటప్పుడు అంటే తిరగబాతు పెట్టేటప్పుడు అండి. ఇంక ఇవాళ మా అమ్మ అయితే నైటే నానబెట్టేసింది ఈ బుడ్డ శనగలని గన. ఇంకా సాంబార్ అయితే నేనే చేసేసానండి ఇవాళ. అంటే సాంబార్ మొత్తం చేసేసాను. ఇంకా సంగటికి పిండి అయితే వేసి వదిలేసాను అనమాట. ఇంకా మా అమ్మ ఆలోపు అయితే వచ్చి ఇక్కడ సంగటి అయితే కలుపుతుంది. ఇంకా ముద్దలు కూడా మా అమ్మే కొట్టేసిందండి. నేనైతే మా వారికి ఇక్కడ లంచ్ బాక్స్ అయితే సర్దేస్తున్నాను. ఇది వచ్చేసి చిన్న టైప్ హాట్ బాక్స్ అనమాట. దాంతో వేస్తే కొంచెం హాట్గా అలానే ఉంటుందని చెప్పేసి అందులోకే వేసిస్తానండి. ఇంకా క్యారీ మొత్తం సర్దేశాను. ఇంక ఇవాళ లాస్ట్ టైం చెప్పాను కదా, నేను ఫెస్టివల్ అయితే ఆగిపోయింది బంధువులు చనిపోవడం వల్ల అని చెప్పేసి చెప్పాను కదా. ఇందువల్లనండి ఇంకా ఇవాళ వచ్చేసి దివసాలన్నమాట. అంటే దినము వాళ్ళు చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు అయితే ముగ్గు అయితే పెట్టకూడదండి. ఇంకా ఇవాళే పెడుతుంది మా అమ్మ ముగ్గు. నిజం చెప్పాలంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రతిరోజు ముగ్గు అయితే పెట్టేదండి. కడుపుల మీద అలికేసి ఇంకా బయటంతా నీళ్లు చల్లేసి. కాకపోతే కడుపులో అయితే అలుకుతుంది కానీ నీళ్ళు చల్లి ఆ ముగ్గు అయితే పెట్టట్లేదనమాట. నీళ్ళు మాత్రం చల్లి వదిలేస్తుంది. ఎందుకంటే ఇంకా ముగ్గు పోస్తే చాలు చింటూ బిట్టు వచ్చి దాన్ని ఎత్తుకొని తినేస్తున్నారండి. ఇంకా అందుకోసమని చెప్పేసి ముగ్గు పోయడం ఇంకా వదిలేసిందనమాట. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేంత వరకు. ఇంక ఇవాళే పెడుతుంది. ఇది కూడా ఒక్క 5 minutes కూడా ఉండలేదు. వచ్చి తినేసి దాన్ని అంతా చెరిపేసి అలా చేసేస్తున్నారు. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే బట్టలు అయితే ఉతికేస్తుంది. ఇవాళ దినం కాబట్టి ఇంకా ఇంట్లో అందరూ అయితే స్నానాలు అయితే చేసుకోవాలి. అలానే ఇల్లు వాకిలి అంతా కడిగేస్తారండి. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ ఎయిడ్ చేపించేసాము. ఇంకా ఎండ ఉంటుందా పోతుందా అన్నట్టయితే ఉన్నింది. ఇంకా అందుకోసమని చెప్పేసి పిల్లలకైతే ముందే చేపించేసాను. పిల్లలైతే పడుకొని ఉన్నారు. ఈలోపు నేను కూడా స్నానం అయితే చేసి వచ్చేసాను. లేకపోతే వాళ్ళు మాత్రం మేల్కొని ఉంటే అస్సలు పట్టేకే అవదనమాట. అందుకోసమని చెప్పేసి ఇంకా పైకి వచ్చేసి కాసేపు అలా ఆర్చేసుకుంటున్నానండి. ఇలా ఆర్చుకోకపోతే నాకైతే హెడేక్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా తడిగా ఉండిపోతే అలానే నాకైతే హెడేక్ వచ్చేస్తుందండి. అందుకోసం చెప్పేసి నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇలా 1 hour కానీ 1.5 hour కానీ ఇలా కేటాయించి నాకు అలవాటు అయిపోయిందనమాట. ఇంకా అప్పటి నుండి ఇప్పటికి ప్రొసీడ్ అవుతూ ఉన్నానండి. బాగా ఆర్చుకోవాలి, ఎండున్నా లేకుంటే ఫ్యాన్ కింద అయినా సరే. ఇంకా నేనైతే తల ఆర్చుకునేసాను. ఇంకా కిందకు వచ్చి చూసేసరికి చింటూ బిట్టు ఇద్దరు లేచేసారండి. ఇంకా కోతులు అయితే వచ్చేసాయన్నమాట. ఇంకా దాన్ని అయితే తోలుతున్నారు. ఇంకా బిట్టు చూస్తున్నారు కదా ఎంత ధైర్యంగా తోలుతున్నాడో. అవి దగ్గరకు వస్తే కానీ తెలీదు వీనికి ఎంత ధైర్యం ఉందా అని చెప్పేసి. అంత పిరికివాడండి. ఇంకా నేనైతే ఇవాళ చెప్పాను కదా ముయిను తెరును ఉందన్నమాట వర్షం వచ్చేలాగే. అందుకోసమని చెప్పేసి చినుకులైతే కొన్ని పడ్డాయి. అందుకోసమని చెప్పేసి ఫాస్ట్గా ఎత్తుకొచ్చేద్దామని చెప్పేసి వెళ్ళాను. ఇంకా నేనైతే ట్రైపాడ్ అయితే పైకి తీసుకెళ్ళానండి. అది ఏమో అయిపోయింది కదా పొడి చూడు. చూసారుగా అది పరిస్థితి. అలా పెట్టేసి బట్టలు తీస్తున్నానో లేదో గాలికి వచ్చి కింద పడిపోయిందండి. నాకైతే నిజంగా 1 second గుండె ఆగిపోయిందనమాట. ఇప్పుడున్న పరిస్థితులకి ఈ ఫోన్ బద్దలైపోతే ఏంట్రా దేవుడా అని చెప్పేసి ఇంకా సడన్గా వెళ్ళి చూసేసరికి పర్లేదండి, నా ఫోన్ కొంచెం గట్టి ఫోనే. ఇప్పుడప్పుడల్లా ఏం కాదు, అంత పైనుండి పడ్డా ఏం కాలేదంటే ఇంకా దానికి చావే లేదు. ఇంకా నేనైతే తాపిగా ఇంకా ఏం కాలేదులే అబ్బా అని చెప్పేసి ఇంకా కిందకైతే వచ్చి జడైతే దూకుంటున్నాను. ఇది ఇలా వేసుకొని చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా అలా వేసుకోక ఏమిటో నాకైతే దిష్టికి మొత్తం పోయాయి ఎంటికలు. ఇంతకుముందు నేను కాలేజ్ టైంలో సేమ్ ఇలానే వేసేదాన్ని. మడ్చేసి అస్సలు వదిలేదన్నే కాదండి. ఆయిల్ పెట్టుకుంటే మడ్చేసి
వేసుకునేసేదాన్ని, లేదా స్నానం చేస్తే ఇలా మడిచేసి వేసుకునేదాన్ని అనమాట. హెయిర్స్ని ఎప్పుడు వదిలేదాన్ని కాదు, అందుకేనేమో అప్పుడు గట్టిగా అంటే అలా కొంచెం లావుగా ఉండేవి. ఇప్పుడు పెళ్ళైనప్పటి నుండి కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట. పర్లేదులే వదిలితే ఏమవుతుంది, ఇంకా ఊర్లో ఎలాగో వదిలేదు కదా, ఇంకా ఇక్కడ కూడా ఎవరు ఏం అడిగే పని ఉండేలేదు, ఎవరు అడగరు అని చెప్పేసి అయితే నేను హెయిర్స్ని అలానే వదిలేసేదాన్నండి. ఇంకా అలా వదిలి 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 దిష్టికి అంతా పోయాయి. మా ఊర్లో ఏంటంటే మా వదిన మా అమ్మ వాళ్ళంతా నేను హెయిర్స్ని అలా వదిలితే తిట్టేవారనమాట, అలా వదలొద్దు అని చెప్పేసి. ఇంకా అలా నాకైతే కొంచెం బాగుండేవి, ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయండి. ఇంకా ఇక్కడేంటి అక్క రన్నింగ్ రేస్ చేస్తుంది అని చెప్పి చూస్తున్నారా, ఇదే రన్నింగ్ రేసు నేను కాలేజ్ టైంలో స్పోర్ట్స్ పెట్టినప్పుడు చేస్తే ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేదో ఏంటో. ఇంకా ఇది ఎందుకు చేస్తున్నాను అంటే నేనైతే మిద్దిపైకి అయితే వచ్చానండి వీడియో అప్లోడ్ చేద్దామని, ఈవినింగ్ టైం అనమాట. ఇంకా బిట్టు కూడా నాతో పాటే వచ్చాడు, చింటూ అయితే లేదండి, పడుకొని ఉన్నాడు. ఇంకా హితమ్మ బిట్టు మాత్రమే ఉన్నాడు. చింటూ అన్న చెప్పిన మాట వింటాడు, కానీ బిట్టు అస్సలు వినడు అనమాట. నువ్వు ఏ చెప్తావో చెప్పు, నేను చేసే పని నేను చేస్తాను అనే రకం అనమాట బిట్టు. ఇంకా మాటి మాటికి ఆ సందులోకే వెళ్తున్నాడు. ఆ సందులోకి వెళ్తే నా గుండె చేతి జారిపోతుందండి నిజంగానే. ఇంకా అటు సైడ్ అయితే కమ్మీలు ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి, కానీ కొంచెం గ్యాప్ ఉంది, పిల్లోలు పట్టేంత గ్యాప్ అయితే ఉంది. ఇంకా ఆ సందులోకి పోతే ఇక్కడ ఇటు సైడ్ నుండి ఎక్కడ పడిపోతారా అని భయం అనమాట. కానీ తప్పదు, నేనైతే వీడియోస్ చేసుకోవడానికి ఖచ్చితంగా పైకే వెళ్ళాలి, అంటే నెట్ కోసం. ఇంకా వెళ్ళే ప్రాసెస్లో ఇద్దరు పిల్లలు కదా, ఎవరైనా ఒకరు ఏడిస్తే ఇంకా నేను తీసుకొచ్చేస్తాను అనమాట నాతో పాటు. ఇంకా తీసుకొచ్చే ప్రాసెస్లో ఇంకా అంటే చంకలో పెట్టుకొని నేనైతే వీడియో అప్లోడ్ చేయడానికి నెట్ కోసం అలా పట్టుకొని నిల్చుకోవాలి. అలా పట్టుకొని నిల్చుకోకపోతే అస్సలు రాదండి, అంటే నెట్ అయితే అస్సలు రాదు. అలా కింద పెడితే కూడా, గోడ మీద పెడితే కూడా రాదనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి పట్టుకొని నిల్చుకుంటే వాళ్ళకి ఎంతసేపు ఉంటారు చెప్పండి, పిల్లలు కదా. ఇంకా అలా వాళ్ళకి బోర్ కొట్టి దిగేస్తారనమాట నాకు కిందకి. ఇంకా దిగేసి తిన్నగా ఉండరు, ఇంకా అలా పొరుగెత్తూ ఉంటారనమాట. అది సంగతి. మా వారైతే లాస్ట్ వీడియోలో అయితే చూసి చెప్పారనమాట, అలా వదలొద్దు పిల్లల్ని అని చెప్పేసి. ఇంకా ఈ వీడియో కనుక చూస్తే నిజంగా నాకైతే ఫోన్ కాల్ ఖచ్చితంగా వస్తుంది. 11:30కి అప్లోడ్ చేశాను కదా, ఖచ్చితంగా మా వారైతే చూసేస్తారు. చూసేసి 11:40 కల్లా కాల్ చేసి చెప్తారు నాకు, ఎందుకు ఇలా పెట్టావు అని చెప్పేసి, అంటే వదిలావు పిల్లాడిని అని చెప్పేసి. సర్లేండి, అది నేను ఫేస్ చేయగలను. కానీ ఇంకా నేనైతే బట్టలంతా తెచ్చేసానండి. ఇంకా తెచ్చేసి అయితే మడిచేస్తున్నాను. మడిచేసి అయితే పక్కన పెట్టేసి పిల్లాడు లేచాడని చెప్పేసి అలా ఓదారుస్తూ ఆడిపిస్తూ ఉన్నాను అనమాట. అంతలోపే మా హితికాకి ఏమనిపించిందో ఏమో, మా హితినే మడిచేస్తుందండి. మేము ఏదైనా సగం పని చేసి పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పేసి అలా వెళ్ళి వచ్చేలోపే ఆ పనిని హితమ్మే పూర్తి చేసేస్తుంది. అవి పాత్రలు తోమడం కానీ, బట్టలు మడవడం కానీ, ఇల్లు ఊడ్చడం కానీ, అవన్నీ అనమాట. అంటే అమ్మాయికి అంటే ఏది చేయగలగదో ఆ పని మాత్రం. పిల్లలకి అన్నీ మనం నేర్పియక్కర్లేదండి, కొన్ని కొన్ని చూసి కూడా నేర్చేసుకుంటారు. అందుకే చెప్పేది, తల్లిదండ్రులు కరెక్ట్గా నేర్పిస్తే పిల్లలు కరెక్ట్గా ఎదుగుతారని చెప్పేసి. మా అమ్మ అయితే నైట్ టైంలో రైస్ అయితే వండేసిందండి. ఇంకా మా హస్బెండ్ కాల్ చేసి చెప్పారనమాట, నాకు సంగటి కావాలి అని చెప్పేసి. ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఇప్పుడు డైటింగ్లో ఉన్నారు కాబట్టి రైస్ అయితే తిన్నారనమాట నైట్ టైంలో. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేనేం చేస్తానంటే, ఇంకా సంగటికే అని చెప్పేసి ఉత్తిపిండి సంగటి కలికినా వద్దంట. అలా అని చెప్పేసి మనం బియ్యం వేస్తే కొంచెం లేట్ అవుతుంది. నేను ఎప్పుడైనా సరే ఇలా రైస్ మిగిలిపోతే, అంటే నైట్ది మార్నింగ్ కాదండి, మార్నింగ్ది లేకుంటే ఆఫ్టర్నూన్ది నైట్కి ఇలా చేస్తాను నేనైతే. అంటే బాగా ఎసురు మరిగిన తర్వాత అందులోకి రైస్ అయితే ఉంటుంది కదా, అంటే వండిన రైసు, దాన్ని అయితే వేసేస్తానమాట. కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి వంట కూడా. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. బాగా ఎసురు కాగిన తర్వాత దాంట్లోకి అన్నం వేసేస్తే అది కొంచెం ఒక 2 minutes అలా పెట్టేస్తే అది బాగా మరుగుతుందనమాట. ఆ తర్వాత అందులోకి కొంచెం పిండి వేసేసి మనకి తగ్గట్టు ఇంకా కలికి ముద్ద చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అంటే బియ్యం ఉడికేంత టైం అయితే పట్టదండి. ఇంకా నేనైతే ఇలా ముద్ద అయితే చేసేసాను మా హస్బెండ్ కోసం అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ కూడా నేను అలా ముద్ద చేస్తున్నానో లేదో వచ్చారు. ఇంకా వేడివేడిగా వేసి ఇచ్చేసానండి. తినేశారు. తినేసి పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా మా నాన్న కూడా లేరు ఇంట్లో. ఇంకా మా నాన్న మా హస్బెండ్ ఇద్దరు లేరు కదా, ఇంకా మాదే అనమాట హవా. ఇంకా మేమైతే కూర్చొని ఇంకా మా హస్బెండ్ వస్తూ స్నాక్స్ అయితే తెచ్చారండి, ఇంకా పిల్లలకి కావాలని చెప్పేసి. పిల్లలు ఏంటో తిన్నారో లేదో తెలియదు, కానీ మేమైతే తింటున్నాం. ఇంకా చింటూ అయితే మేల్కొనే ఉన్నాడు. చింటూ అయితే తిన్నాడు, హితి కూడా తినింది, బిట్టు ఒక్కడే తినలేదనమాట. ఇంకా మేము అలా తింటూ కబడ్డీ అయితే చూస్తున్నాం. నాకు కబడ్డీ అన్న, స్పోర్ట్స్ అన్న చాలా ఇష్టం అండి.
అంటే నేను డిగ్రీ స్టేజ్లో కూడా ఆడేదాన్ని స్పోర్ట్స్, ఇంకా అలా ఇష్టం అండి. అలానే కాకుండా 10th క్లాస్లో బాగా నేర్పించారు మాకు హై స్కూల్లో. అన్నిటిలోకి నేనైతే పార్టిసిపేట్ చేసేదాన్ని కాబట్టి అన్ని స్పోర్ట్స్ గురించి నాకు ఐడియా అయితే ఉన్నాయి. ఇంకా కబడ్డీ అంటారా, ఆ కబడ్డీ నాకు చాలా ఇష్టం. ఇంకా నేనైతే అంటే కబడ్డీ సీజన్ స్టార్ట్ అయితే చాలు, పెళ్ళికి ముందు కూడా మా నాన్న నేను ఇద్దరం కలిసి చూసేవాళ్ళం. నైట్ ఎంత టైం అయినా సరే నేనైతే ఎప్పుడు తెలుగు టైటాన్స్ పక్కే ఉండేదాన్నండి. ఆ తర్వాత వచ్చేసి బెంగళూరు బుల్స్ అనేసి ఉన్నారు కదా, దాని పక్క అనమాట, అలా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను చూస్తున్నది వచ్చేసి తెలుగు టైటాన్స్. ఇంకా చింటూ చూస్తున్నారు కదా ఎంత డీప్గా అబ్జర్వ్ చేసుకుంటూ చూస్తున్నాడు. నేను అనుకున్నట్టే తెలుగు టైటాన్స్ అయితే విన్ అయిపోయిందండి. ఇది సీజనా లేకుంటే అయిపోయిండే సీజన్ వేశారా నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు నేను చూస్తున్న దాంతో తెలుగు టైటాన్స్ అయితే విన్ అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ. ఇదైతే మా నాన్న చూస్తున్నారండి. ఇంకా చూస్తూ చూస్తూ పక్కకైతే వెళ్ళారనమాట. వెళ్ళి వచ్చేలోగా మేము కంప్లీట్ చేసేసాం. ఇంకా వచ్చి రాగానే ఇంకా చూస్తున్నారు కదా మా చింటూ అయితే వాటర్ ఇచ్చాడనమాట తాగడానికి. ఈ బుడ్డోనికి ఇంకా నిద్రే రాలేదండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.